హలో ఫుడీస్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ అటుకులతో చిత్రాన్నం ప్రిపేర్ చేస్తున్నానండి. త్వరగా అయిపోతుంది, అది కూడా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఈసారి ఇలా ప్రిపేర్ చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. ముందుగా అటుకులను వాటర్ వేసుకొని క్లీన్ చేసుకొని కాసేపు వాటర్లో వేసి కాసేపు అండి ఒక 2 minutes అంతే అలా వాటర్లో వేసి పిండి పక్కన తీసి పెట్టుకోవాలి. ఆలోపు మనం పోపు పెట్టుకుందాం. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి పల్లీలు వేస్తున్నానండి. వీటిని ఒక 4 spoons వేసుకొని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో పోపు దినుసులు, కాస్త మినప్పప్పు, అలాగే కాస్త జీలకర్ర వేసి ఒకసారి ఫ్రై చేసుకొని ఇప్పుడు అందులోకి కాసింత కరివేపాకు వేసి ఇంకొకసారి ఫ్రై చేసుకొని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసి ఒకసారి కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 spoon పసుపు వేసి ఇంకొకసారి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు అదే కడాయిలో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసి వీటిని అయితే నేను 1 ఆనియన్ అలాగే 1 టమాటా తీసుకున్నానండి. 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. నేను తక్కువ క్వాంటిటీలో తీసుకున్నానండి, అందుకనే తక్కువగానే కట్ చేసుకున్నాను. ఇప్పుడు అందులోకి తగినంత సాల్ట్ వేసి ఒకసారి బాగా కలిపి కాసేపు మగ్గించుకుందామండి. టమాటా ముక్కలు, ఆనియన్ ముక్కలు ఇలా మంచిగా మగ్గిపోవాలి. తర్వాత ఇందులోకి కాస్త ఇంగువ వేసుకుంటున్నానండి. ఇలా ఇంగువ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనం ముందుగా అటుకులను నానబెట్టుకున్నాం కదా, వాటిని ఇలా చేతితో పిండుకొని వాటర్ మొత్తం పోయేలాగా తీసివేసి ఇలా ఒక ప్లేట్లో తీసుకున్నానండి. వీటిని ఇప్పుడు అది కడాయిలో వేసి ఒకసారి బాగా కలుపుకుందాం. మీకు వేడిగా కావాలంటే ఇంకొకసారి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ను సిమ్లోనే ఉంచి ఇలా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మంచిగా కలుపుకున్నానండి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా పల్లీలు, వాటిని కూడా వేసి ఇంకొకసారి బాగా కలుపుకుందామండి. అంతేనండి, ఈజీగా టేస్టీగా అటుకుల చిత్రాన్నం రెడీ. వీటినే అటుకుల ఉగ్గాని కూడా అంటారండి. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు చేసే విధంగా చిత్రాన్నం కాకుండా ఇలా అటుకులతో చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేసి నేనైతే ఇందులోకి పొడి వేసుకొని సర్వ్ చేసుకుంటున్నానండి. ఇదైతే పల్లీల పొడి. మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.